మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా? తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఈరోజు శనివారం రోజు ఈ యొక్క ద్వాదశ రాశులకు ఎట్లా ఉన్నవి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి సంఘంలో చక్కటి గౌరవం కావచ్చును, శారీరక శ్రమ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది, అధిక వ్యయము ఉంది, కొంత శత్రు వృద్ధి ఉంది, కార్యనాశనాలు ఉన్నవి. మరి ఇందులో మీరు ఏ ప్రయత్నంలో ఉన్నారో ఒకసారి చూసుకోండి. దాంతోపాటుగా తప్పకుండా కూడా నూతన వస్త్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సమాజంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజున చంద్రునికి సంబంధించి శ్లోకాన్ని చదువుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి ఎట్లా ఉంది అని చూసుకున్నట్టయితే ఏదో ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది, చక్కగా విందు భోజనాలు ఉన్నవి, కార్యసిద్ధి ఉంది, ధన లాభము ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే అనారోగ్యానికి సంబంధించినటువంటి విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది, ధన వస్తు నష్టము ఉంది, కార్యాలలో కొంత ప్రతికూలత ఉంది, మానసిక బాధ, ఆహార సంబంధ సమస్యలు ఇలాంటివి అయితే కొన్ని గోచరిస్తూ ఉన్నవి. మొత్తం మీద ఈరోజు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోండి, స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే స్త్రీ మూలక కొంత ఇబ్బందులు, ధన వస్తు ఆభరణ లాభాలు, కార్యములందు చక్కటి విజయము, మనశ్చింత, కొంత ధన నష్టముతో కూడినటువంటి వ్యయ ప్రయాసలు, అదేవిధంగా అజీర్ణ సంబంధిత ఇబ్బందులు, చేపట్టిన ప్రతి పనిలో కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళడము, ఎంతో కొంత అకారణంగా కూడా వైరాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక తప్పకుండా మిథున రాశి వారు ఈ రోజు నాడు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించి 108 శ్లోకాలు చదువుకొని 108 నామాలు చదువుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కొంత మరుపు ధనం అంటే అలసత్వం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏదో పని, ముఖ్యమైనటువంటి పని మర్చిపోవటం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నవి. మతి మరుపు అంటారు. ఇంకా అలసత్వము, కొంత పని చేస్తేనే అలసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బంధుమిత్రులతో వైరము ఉంది, ఆందోళన, కొంత ఏదో ప్రతి పనిలోనూ కూడా ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కూడా మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క రోజున మీరు శనికి తప్పకుండా ఏదైనా శ్లోకం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తన సంభూతం నమామి శనైశ్వరం. ఇది చదువుకొని ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి చక్కటి పుణ్యము, అదేవిధంగా ధన నష్టము, కొంత చక్కటి ఆరోగ్యముతో ధనాదాయము, అదేవిధంగా గృహమందు శుభకార్య నిర్వహణ, స్వస్థల నివాస ప్రాప్తి, ఇంకా చూసుకున్నట్టయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా చక్కటి అభివృద్ధి, చక్కటి ఆరోగ్యము, సుఖ సంతోషంగా కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. కనుక ఈరోజు నాడు యూనివర్స్ అంటే పరమాత్మకు జస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి, మంచి ఫలితం ఉంటుంది. కన్యా రాశి వారికి
కొంత అజీర్ణ బాధ ఉంది, నరాల బలహీనతతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, ధన నాశనం అయితే ఉంది, నిద్రలేమి సమస్యలు ఉన్నవి, అకారణ వైరముతో కూడినటువంటి కొంత శారీరక శ్రమ, అదేవిధంగా స్థానచలనం చెందాలా అనేటువంటి భావన, శత్రు వృద్ధి, బంధుమిత్ర పుత్ర విరోధాలు ఉన్నవి, బంధుమిత్రులతో కానీ పుత్రులతో కానీ పుత్రికలతో కానీ కొంత గొడవలు అయితే ఉన్నవి. కనుక తప్పకుండా కూడా కన్యా రాశి వారు ఈరోజు నాడు మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి, బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కొంత మానసిక ఆందోళనతో, అదేవిధంగా బలహీనతతో, బద్ధకస్తంగా ఈరోజు మొదలయ్యేటువంటి పరిస్థితి, కొంత మనశ్చింత, ధన నష్టమైతే ఉంది. ఇంకా కొంత మతి మరుపు వలన మీకు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. కొంత కార్యములందు అంటే ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ యొక్క కార్యము విజయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎవరో ఒక పలానా వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు, తప్పకుండా ఈరోజు రా డబ్బులు ఇస్తాను అనేటువంటి విధంగా పని అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక శుభవార్తనైతే శ్రవణం అయితే కనబడుతూ ఉన్నది. కనుక యొక్క తులారాశి వారికి ఇంకా మంచి ఫలితం కావాలనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క 108 నామాలు చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు, వస్తు నాశనము ఉన్నది, ధనధాన్య ప్రాప్తి ఉన్నది, ఇంకా కొంత శ్వాసకోశ సమస్యలు ఉన్నవి, స్వల్ప లాభకారికంగా ఈ రోజు నాడు మీకు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా కూడా వృశ్చిక రాశి వారు మీరు ఈరోజు నాడు ఎట్టు తిరిగి కూడా శంకరునికి అభిషేకం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే మీరేదో మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ధనస్సు రాశి వారికి ఈ రోజున ఏ విధంగా ఉంది? అన్నింటా అభివృద్ధి, సకల కార్యసిద్ధి, శారీరక సౌఖ్యం ఉంది, చక్కగా కూడా మనసు ఎంతో కూడా ఉల్లాసంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు అయితే ఉంటవి, కొంత కుటుంబంలో చిన్ననాటి కలహాలు అయితే ఉన్నవి, అదేవిధంగా ప్రయాణాలలో కొంత ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. కొంత స్త్రీ కలహాలు ఉన్నవి, ఆ వృధా మీకు ఉండేటువంటి యొక్క వృధా కోపం వలన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. అధిక ధన వ్యయం అయితే ఉంది. ఈరోజు ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధన కానీ లేదా పార్వతి అమ్మవారి దర్శనం కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి మరి ఈ రోజున కొంత స్కిన్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అకారణంగా కలహాలు ఉన్నవి, ఆదరణ లోపము ఉన్నది, తీవ్ర స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే అధికారుల నుండి ఆగ్రహము వచ్చేటువంటి పరిస్థితి, దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు ఉన్నది. ఇంకా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణము, మానసిక భీతి, బంధు నష్టము, మనస్సు బాధతో ఉండేటువంటి పరిస్థితి. అయ్యో ఇంత చేస్తే వీరు నాకు ఇచ్చేటువంటి మర్యాద ఇదా అనేటువంటి విధంగా ఎంతో బాధపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక తప్పకుండా కూడా మీరు ఆ యొక్క సేవ చేసుకోండి, ఆ యొక్క భగవంతునికి ఏదో రకంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయండి. ఈరోజు మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి భార్య పుత్రులతో కొంత విభేదాలు, గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి, బంధువులతో గొడవలు, అదేవిధంగా కొంత ప్రమాదాలు ఉన్నవి, అనారోగ్య సమస్యలు ఉన్నది, మనశ్చింత ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మానసిక భీతి, బంధు నష్టము, హృదయ తాపము ఉన్నది, అధికారుల ఆగ్రహము ఉన్నది, ధన కనక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంత మైనస్ వాతావరణం ఉంది. ఏదైతే ఆశించారో కార్యాలు అవి నాశనం జరిగేటువంటి పరిస్థితి ఉంది, రోగ వృద్ధి ఉంది. కనుక తప్పకుండా కూడా ఈరోజు నాడు మీకు శుభంగా ఉండాలి అనుకుంటే ఈశ్వరునికి తప్పకుండా కూడా ఈరోజు దీపారాధన చేసి మొదలుపెట్టండి. కుదిరితే కొన్ని పాలు స్వామివారికి అభిషేకం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అనుకుంటే ఈరోజు నాడు
ఏదో ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కూడా ఆ విందు భోజనాలు కావచ్చును, కార్యసిద్ధి, ధనలాభాలు అన్నింటా కూడా అద్భుతంగా ఉంది. కార్యసిద్ధి అయ్యేటువంటి పరిస్థితి, నూతన వస్త్ర లాభాలు, చక్కటి ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి, కార్య సానుకూలత, సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళేటువంటి రోజుగా ఈరోజు మీకు గుర్తుండిపోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కనుక వ్యాపార అభివృద్ధి కావచ్చును, అన్నింటా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నాడు మీనరాశి వారికి తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. ఈశ్వరునికి కాస్త బలాన్నిచ్చి మీరు వెళ్ళండి. ఒక పూజ చేస్తే బలం పెరుగుతుంది అక్కడ ఈశ్వరునికి. కనుక ఒక చెమ్మడి నీళ్లు పోసి తప్పకుండా కూడా మీరు వెళ్ళినట్టయితే ఏదో ఒక సమయంలో మీకు ఉపయోగపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.